స్టూడెంట్స్కి టీమ్ బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్లబ్స్ కానీ సొసైటీస్ కానీ ఉన్నాయా? చాలా క్లబ్స్ అండ్ సొసైటీస్ ఉన్నాయి. స్పెషలైజేషన్ బేస్ బై డిఫాల్ట్ ఉంటుంది. హెచ్ఆర్ క్లబ్, మార్కెటింగ్ క్లబ్, ఫినాన్స్ క్లబ్. ఈడ మేము గార్డెనింగ్ క్లబ్ పెట్టినాము, కొన్ని స్టూడెంట్స్కి పెయింటింగ్ క్లబ్ పెట్టినాము, కొన్ని స్టూడెంట్స్కి మేము సిఎస్ఆర్ సొసైటీ అని పెట్టినాము, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేసి. సో ఏమైతే ఈడ కంప్లీట్ క్యాంపస్ వచ్చి స్టూడెంట్ డ్రివెన్ క్యాంపస్ అంటాం. సో అన్నిటికీ ఒక క్లబ్ ఉంటుంది. పిల్లలకి ఒక డాన్స్ చేయాలా అనుకుంటే మేము క్రియేటివిటీ క్లబ్ అని పెట్టినాము. సో దానిలో ఏమైతే కొన్ని స్టూడెంట్కి ఈవెంట్స్కి క్రియేటివిటీ చేయాలా, డాన్స్ చేయాలా, ఫ్యాషన్ షో ఆ పర్టికులర్ క్లబ్ చేస్తుంది. మేనేజ్మెంట్ ఫెస్టివల్కి ఒక క్లబ్ ఉంది, మేనేజ్మెంట్ ఫెస్ట్ సొసైటీ అనేసి. సో వాళ్ళు అన్ని వేరే వేరే కాలేజ్కి పార్టిసిపేట్ చేసేదానికి స్పోర్ట్స్కి ఒక క్లబ్ పెట్టినాము. సో స్పోర్ట్స్ సొసైటీ అంటాం దాన్ని. సో స్పోర్ట్స్ సొసైటీలో వాళ్ళు ఏం చేస్తారు, అన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, టోర్నమెంట్ అన్ని కండక్ట్ చేస్తారు. సో అవన్నీ మేము సొసైటీసే రన్ చేసేది. ఎంటైర్ సిఐబిఎస్ ఈడన ఉండొచ్చు, బేగూర్ క్యాంపస్లోనే ఉండొచ్చు. ఇట్ స్టూడెంట్ డ్రివెన్ క్యాంపస్. సో అన్ని స్టూడెంట్ డ్రైవ్ చేస్తారు. మేము ఒక సపోర్ట్ సిస్టమ్ లా ఉంటాము, బట్ స్టూడెంట్ డ్రైవ్ చేస్తే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్కి స్టూడెంట్కి వస్తుంది.